ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగం ద్వితీయ అధ్యాయంలోని 53వ శ్లోకం. శృతి ఇప్రతి పర్ణాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. శృతి ప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. మొదట ఆప్తులకు పెద్దల వల్ల నీవు నా నుండి విన్నట్లే వినవలను. వినదాన్ని ఎడతెగక ప్రీతితో మననం చేయదు కదా. ఆత్మ కంటే ఇతర విషయములను రుచులు ఈ మననమును సాగకుండా చేయ ప్రయత్నించును. ఫలసంగ త్యాగపూర్వకంగా ఆచరించే కర్మానుష్ఠానం ద్వారా మాత్రమే ఈ మననం నశించుకున్నట్లు నిశ్చలముగా మనస్సును సాగనివ్వగలవు. అట్లు ఆత్మజ్ఞానం పొందుటకు అవసరము సంత స్మృతి రూపముగా అఖండ జ్ఞానం చేయించు మనస్సును సమాధి అని పేరు. మనస్సును కట్టి బలము నిష్కామ కర్మ ద్వారా మాత్రమే లభించును. ఇప్పుడు నీ జ్ఞానం మనస్సు అనే గృహమున స్థిరపడినదన్నమాట. ఇది ఆత్మ విషయము యథార్థ జ్ఞానము కనుక దీన్ని ప్రజ్ఞ అందరు. అది మనస్సును స్థిరపడిన కనుక స్థిత ప్రజ్ఞ అంటారు. అది కలవాడే స్థిత ప్రజ్ఞుడు. ఇట్టి స్థిత ప్రజ్ఞుడి వల్ల అనగా అఖండ జ్ఞానం వల్ల ఆత్మ సాక్షాత్కారమును యోగమును పొందగలవు. మొదట శాస్త్ర గ్రహణం, దాని చేత తత్వజ్ఞానం, అప్పుడు నిష్కామ కర్మాచరణం, దానివల్ల మనోమాలిన్య నిర్మూలనం, అప్పుడు సంతత స్మరణ రూప జ్ఞానం లేక ఉపాసన. ఇదే స్థిత ప్రజ్ఞత, జ్ఞాననిష్ట, జ్ఞానయోగం అని పిలువబడును. ఆ రకమైన నిరంతర జ్ఞానం వలన ఆత్మసాక్షాత్కారం కలను. ఇది క్రమం. తదుపరి అర్జునోవాచ 54. స్థిత ప్రజ్ఞస్వకాస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత్ కిమాసీత వ్రజేత్ కిం. మనస్సు స్వాధీనంలో ఉండడం వలన ఇంద్రియములు చెప్పిన మాట వినము అని అవి గుర్రములు వంటివి. వాటి ప్రవృత్తి తప్పుదారి పడితే నేను సరిచేయజాలను. గుర్రములో వచ్చిన కేసి అనే అశ్వాసురుని సంహరించిన భక్తుల ఇంద్రియములు నియమించిన వాడు నేను అని నిరూపించుకున్న కేశహంత శ్రీకృష్ణ. ఇంద్రియ జయముల స్వాధీనమందున్న మనస్సుల గల స్థిత ప్రజ్ఞని స్వరూపం ఎట్లుండను, వారిని తీర్పు శబ్దమేది, అటు యోగ యొక్క వాచిక కాయిక మానసిక వ్యాపారములు ఎట్లుండను వివరించుమా. మంగళాశాసన ప్రైమదాచార్య పూర్వైరాచార్య సత్కృపాయాస్తు మంగళం. ఈ వీడియోని 10 మందికి మీ మిత్రులు షేర్ చేయండి. సనాతన ధర్మం ప్రోత్సహించడానికి. స్వస్తి. జయ శ్రీరామ్.